సంఘంలో ఎంపీడీఓ షాలిట్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రహదారిపై మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం అన్ని గ్రామ పంచాయతీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల ఒక కార్యక్రమంతో గ్రామ పంచాయతీలు మరియు మండలాలను సంపూర్ణ పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. సంఘంలో ఎంపీడీఓ షాలిట్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుండి సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రహదారిపై మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం అన్ని గ్రామ పంచాయతీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల ఒక కార్యక్రమంతో గ్రామ పంచాయతీలు మరియు మండలాలను సంపూర్ణ పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే థీమ్పై మన పరిసరాల పరిశుభ్రత మీద ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మండలాన్ని ప్రతి గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ తీసుకోవడం జరుగుతుంది. పచ్చదనం పెంచేదానికి చెట్లను పెంచడం ఒకటి, నెక్స్ట్ పరిశుభ్రంగా ఉంచేదానికి అంత శుభ్రంగా ఎవరి పరిసరాలు వాళ్ళు శుభ్రంగా తీర్చిదిద్దు గురించి అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ని నివారించడం, ఇట్లాగా ప్రతి 3వ శనివారం ప్రజల్లో అవగాహన కల్పించేదానికి ర్యాలీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీస్తుంది కాబట్టి అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని వాళ్ళ పరిసరాలని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం.